దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారు కదా. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడి చిన్న కుటుంబాన్ని దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ వింటూ దేవుని మాటలు వింటూ మీరందరూ ఎంతో చక్కగా బలపరచబడుతున్నారని నేను సంతోషిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరినీ ఇంకనూ ప్రభు ఎక్కువగా దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యానందం. పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న మాటను దేవుడు ప్రేరేపించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నా ప్రాణము ఘనపరచుచున్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నా ప్రాణము ఘనపరచుచున్నది. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 46 వచనం మాట ఏంటంటే అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడ్డలారా వినండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నా ప్రాణము ఘనపరచుచున్నది. ఎవరు ఈ మాట అన్నారు అంటే మనందరికీ తెలుసు, సృష్టికర్త అయినటువంటి దేవుడిని మోసి గర్భఫలం ధరించి మోసినటువంటి యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారు చెప్పిన మాట నా ప్రాణము ఘనపరచున్నది. ఆమె ప్రాణం, ఆ తల్లి ప్రాణం ఎవరిని కనపరుస్తుందంటే మనుషుల్ని, స్నేహితుల్ని, కావలసిన వారిని బాగా సమీపంగా ఉన్న వాళ్ళని కాదు. ఎవరిని కనపరుస్తుంది? ప్రభువుని కనపరుస్తుందంట. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీతో దేవుడి ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే మీ ప్రాణము ఎవరిని కనపరుస్తుంది, మీ ప్రాణము ఎవరిని హెచ్చిస్తుంది. ఈ రోజున మరియమ్మ గారు ఖచ్చితంగా చెప్తున్నారు నా ప్రాణము ప్రభువుని కనపరుస్తుందని. మరి ఈ రోజున ఒకసారి ఆలోచించు, నిన్ను బట్టి దేవుడికి ఘనత కలుగుతుందో లేదో పరిశీలన చేయాలి. ఒక మాట చెప్తాను, ఇవాళ కొన్ని మాటలు చెప్తాను. ప్రభువుని ఘనపరచటం వల్ల మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? ప్రభువుని ఘనపరిస్తే దేవుడు మనం ఏ విధంగా లేవనెత్తుతాడు? ప్రభువుని ఘనపరిస్తే మనకు కలిగేటువంటి మేలులు ఏంటో కొన్ని మాటలు చెప్తాను. దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు విందాం. దేవుని ఘనపరచటం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే మొదటిగా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే ఎవరైతే ఎవరి ప్రాణము దేవుని ఘనపరుస్తో వారినంటే దేవుడు అధికారులతో కూర్చొండబెడతాడు. ఈ రోజున దేవుని గనక మనం ఘనపరుస్తాయని మన ఊరిని విడిచిపెట్టడం. మన ప్రాణము దేవుని గనక ఘనపరిస్తే ఆయన మనం ఎప్పటికీ మర్చిపోడు. అలా ఘనపరిచిన వారినంట ఆయన చేసే మేలేంటి తెలుసా? అధికారులతో కూర్చొండబెడతాడంట. కనుక మనుషుల్ని గణపరచకుండా మన దేవుని గణపరుద్దాం. అధికారుల దేవుడు మనం కూర్చుండబెట్టును గాక. రెండవది 1 సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలోనే 9వ వచనం మాట ఏంటంటే ఆయన గణపరిచిన వారిని ఆయన ఏం చేస్తాడంటే వారి పాదములను తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఈ రోజున దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా వినండి. ఈ రోజున మనం ఎవరిని ఉదయం లేచి కాల్చి పండుకొని లేపు ఒక రోజుకి 24 గంటల 10 నిమిషాలను నిన్ను బట్టి దేవుడికి కనపరుస్తుందా? ఈ రోజున ఆయన ఎందుకు కనపరచమంటున్నాడో తెలుసండి. ఆయన ఆయనని ఎవరైతే కనపరుస్తారో అధికారులతో కూర్చోబెట్టడమే కాదంట, వారి పాదములను తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే మన పాదం లోకంలో కొన్ని తొట్టిల్లిపోతూ ఉంటాయి, కానీ దేవుడు తొట్టిల్లకుండా కాపాడాలని చెప్తున్నాడు. కనుక ఆయన గణపరుస్తాం. ఇక ఆఖరి మాట చెప్తాను, ఆయన గణపరచడం వల్ల మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? దేవుని బిడ్డలారా గమనించండి. 3వ విషయం చూస్తే యెషయా గ్రంథం 61:10వ వచనం ప్రకారం చూస్తే ఎవరైతే ఆయన గణపరుస్తారో, ఎవరి ప్రాణం ఆయన గణపరిచి కీర్తిస్తుందో వారినంట శృంగారమైన పాగ ఆభరణములతో దేవుడు వారిని అలంకరించి ఎప్పుడు సంతోషంతో నింపుతాడని దేవుని యొక్క వాక్యం సెలవుపడుతుంది. పెళ్లి కుమారుడు పాగ ఎలా అయితే పెట్టుకుంటాడో అలాంటి కృపనిచ్చి, పెళ్లి కుమార్తె ఎలాంటి ఆభరణాలు ధరించుకుంటుందో అలా ఆభరణాలతో నిన్ను ధరించి నిత్యము నేను సంతోషకారకుడిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తాడంటే ఎవరి ప్రాణం ఆయన గణపరుస్తుందో. మరియమ్మ గారు అంటున్నారు నా ప్రాణము ప్రభువుని గణపరుస్తుంది. మరియమ్మ గారు కూడా బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ అందరికన్నా ఎక్కువ ప్రభువుని గణపరిచింది. ఈ రోజున వాక్యం వింటే దేవుని బిడ్డ నిన్ను బట్టి దేవుడు ఘనత రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు గణపరిస్తే నిన్ను అధికారులతో కూర్చొని పెట్టడానికి, నువ్వు గణపరిస్తే నీ కాలు తొట్టిల్లకుండా, నీ పాదాలు తొట్టిల్లకుండా కాపాడటానికి, నువ్వు గణపరిస్తే దేవుడు నిన్ను చక్కగా ఎల్లప్పుడు ఉత్సాహంతో పాగాతో ఆభరణతో ధరింపజేయటానికి దేవుడు నిన్ను గణపరచమన్నాడు. గణపరుద్దాం,
దేవుడు మన దీవించునగాక. ఆమె తలలోంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. గిత్తబడిన వాక్యం బట్టి వందనాలు. ఎవరి ప్రాణమైతే నేను గణపరుస్తుందో చెప్పిన వాగ్దానాన్ని వారి జీవితం నెరవేర్చమని, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.